నమస్కారం సామాన్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చరిత్ర సృష్టించాలి అంటే అది చంద్రబాబు వల్లనే సాధ్యమవుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిందని, ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతుందని మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ గూగుల్ డేటా సంస్థ విశాఖకు రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. మా లక్ష్యం ఒకటే రాజధాని అని స్పష్టం చేశారు. ఎకరా భూమి 5 లక్షలకు 300 ఎకరాలు ఇచ్చామని, అన్ని ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని అన్నారు. గ్రేటర్ విశాఖ 10 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదని ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయని అన్నారు. ఆయన అహర్నిశలు మమ్మల్ని పుష్ చేస్తారు. కొన్ని విషయాలు అయితే మాకు ఆయన చెప్పిన 10 నిమిషాలు ఫోన్ చేసి ఆ పని చెప్పాను ఏమైంది అని అడుగుతారు. అంటే ఈ పుషెస్ పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఆ పుష్ ఉంది కనుక, ఆ డైరెక్షన్ ఉంది కనుక, ప్లస్ నేను వెళ్ళి ఒక కంపెనీ కొంచెం ఎక్కువ కమిట్ అయినా ఆయన ఫీల్ అవ్వరు. మంచి కంపెనీ తీసుకురా, ఏం పర్వాలేదని ఆయన ప్రోత్సహిస్తారు. సో అది ఆ ఫ్లెక్సిబిలిటీ మాకుంది కనుక మేము అందరం పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎనర్జీలో కూడా ఎన్ని రిఫార్మ్స్ జరుగుతున్నాయి. వీఆర్ ఏబుల్ టు మూవ్ వెరీ ఫాస్ట్. కారణం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ మాకు ఇస్తారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కనుక ఇలాంటి పెట్టుబడులు పరిశ్రమలు మేము తీసుకురాగలుగుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక ఐటీ మంత్రిగా నేను కష్టపడి తీసుకొస్తున్నాను. దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునేందుకు సిద్ధంగా లేం. ఎవ్రీ రూపీ మ్యాటర్స్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్. బస్ ఇదే మనుషుల మాట ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉంటే ఐఎస్బీ వచ్చేది కాదు. అంత ల్యాండ్ అవసరమా ఐఎస్బీకి అన్నారు. ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ దట్ ఐఎస్బీ డస్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్ బాస్. సో వీఆర్ నాట్ విల్లింగ్ టు లూజ్ ఈవెన్ వన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఎక్కడనగానే ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రంకి వెళ్తుంది, పొరపాటున ఎక్కడో మన దగ్గర స్లో అయిందని నాకు ఇంపడితే నేనే ఫోన్ చేసి సారీ బాస్ తప్పయింది, ఎక్కడ జరిగిందో వీళ్ళు కరెక్ట్ ఇమ్మీడియట్ గా మేము ముందు తీసుకెళ్తాం. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్. బికాస్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ, వన్ ఇన్వెస్ట్మెంట్, ఓవరాల్ ఎకో సిస్టమ్. అందుకే చెప్పా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది. అప్పుడే $2.4 ట్రిలియన్ ఎకానమీ మనం క్రియేట్ చేయగలుగుతాం. బాబు సూపర్ 6లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఆ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను. 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్ గా తీసుకున్నా. అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డాం. ఈ 17 నెలలు అహర్నిశలు కష్టపడ్డాం. మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం. ఏ ఒక్క కంపెనీ పోకూడదని. పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం. ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు చేశాం, తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం, కరెక్షన్ ఎట్ట చేయాలి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు. ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు. ఓన్లీ విధ్వంసమే. అలాంటిది 16-17 నెలల్లో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ కి విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని, అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లు టీడీపీకి పట్టం కట్టారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలతో పాటు ఏపీలోనూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేలాగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ కి విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని, అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లనే తెలుగువాడి ప్రతిష్ట విశ్వవ్యాప్తం అవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఐటీ విప్లవం తీసుకువచ్చినప్పుడు చంద్రబాబును అందరూ విమర్శించారని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్. రేపు నవంబర్ 15వ తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీట్ విశాఖపట్నంలో జరగబోతోంది. ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత తీసుకురావడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్న ఎవరైతే దీంట్లో ప్రధాన నిందితుడైనటువంటి జనార్దన్ కూడా స్టేట్మెంట్ చూసాం. అతను మాట్లాడిన వీడియో చూసాం.
అలాగే కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూసాం. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ కి రావడం గర్వకారణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వైసీపీ కోడిగుడ్డు తెస్తే టీడీపీ గూగుల్ ని తెచ్చిందని చెప్పారు. యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు గూగుల్ రాకతో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా మారిందని తెలిపారు. గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్ల కంపెనీలు తీసుకువచ్చిన వారికి ఐటీ కంపెనీ విలువ ఏం తెలుస్తుందంటూ వైసీపీ నేతలకు ఆయన చురకలంటించారు. ఈ పరిస్థితుల్లో మీరు చిన్నటిని విమర్శించవచ్చు, కానీ కోడి ముందా గుడ్డు ముందా ఇది తర్కవాదన. ఇక అది కోడి ముందో గుడ్డు ముందో ఎప్పటికీ తేలే పరిస్థితి లేదు. అలాంటి భాష వాడటం, అలాంటి వాళ్ళకి ఐటీ మంత్రి ఇవ్వడం కూడా చాలా బాధాకరం. గూగుల్ని వెల్కమ్ చేసేందుగా మాజీ ఐటీ మంత్రి గారికి, అమర్నాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. యూ హ్యావ్ టు వెల్కమ్ గూగుల్, యూ హ్యావ్ టు షో ద మీరు మీ పార్టీ బ్యానర్ పెట్టుకోకుండా అయినా వెల్కమ్ టు ఏపీ గూగుల్ని రమ్మని ఆహ్వానిస్తే ఈ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా మీరు కొన్నాళ్ళు పనిచేసినందుకు మీకు కనీసం ప్రజల్లో మంచిది ఉంటుందని నేను భావిస్తున్నా. ఐటీ మంత్రిగా ఆ రోజుల్లో దామోదర్ రెడ్డి గారు, అలాంటి వాళ్ళు కూడా, మొన్న కాలం చేసిన దామోదర్ రెడ్డి గారు తెలంగాణ తుంగతుర్తి శాసనసభ్యుడు పనిచేసి ఆయన, వాళ్ళు కూడా ఐటీకి బాగానే చేశారు. కానీ మీ హయాంలో ఐటీ పరిశ్రమ ఏం తెచ్చారు? కాల్ సెంటర్లు కూడా తేలేకపోయారు. మీరు డేటా సెంటర్ల గురించి మాట్లాడతా, డేటా సెంటర్ ఏం చేస్తుందో తెలియకుండా మాట్లాడతా, డేటా సెంటర్ కాదు డెవలప్మెంట్ సెంటర్ తెమ్మని అడుగుతున్నారు. డెవలప్మెంట్ సెంటర్ రాదు అనేది మీకేమన్నా ఎవరైనా చెప్పారా? అంటే వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని ఆ రోజు మీరు మాట్లాడిన మాటలైతే మైక్రోసాఫ్ట్ను కూడా ఇలాగే వ్యతిరేకిస్తే, మైక్రోసాఫ్ట్ కంపెనీ 20-25 ఉద్యోగాలు మాత్రమే ఇస్తుంది అని మీరు ఆ రోజు నిజాలని, ఫిగర్స్ని తీసుకుని మాట్లాడితే ఇవాళ మైక్రోసాఫ్ట్ను కూడా ఆ రోజు వ్యతిరేకించేవాళ్ళు. కానీ ఇవాళ మైక్రోసాఫ్ట్ కంపెనీ 25,000 ఉద్యోగాలు ఇస్తుంది, 10,000 పైబడి హైదరాబాద్ క్యాంపస్లోనే ఉన్న పరిస్థితి. రాబోయే కాలంలో గూగుల్ అనేది డెఫినెట్గా గేమ్ చేంజ్ చేస్తుంది. నేను ఒక ఐటీఎన్గా చెప్తున్నా, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, అలాగే 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న లోకేష్ బాబు లక్ష్యం 80% నెరవేరుతుంది. వైసీపీ వాళ్ళకి మీరు పెద్ద మనసు లేదు కాబట్టి మీరు తక్షణం గూగుల్ మీద విమర్శలు చేస్తే మీకు దేశ విదేశాల్లో కూడా బ్యాడ్ అవుతుంది తప్ప గుడ్ రాదు. దయచేసి మీరు మానవతా దృక్పథంతో అన్న ఆలోచించి మీరేం మాట్లాడారో మీరు మాట్లాడి, మీరు ప్రెస్లో మాట్లాడేదాన్ని మీరు చూసుకుని మాట్లాడితే బెటర్. AWS కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. AWS డేటా సెంటర్లో 4 బిలియన్లు పెడితే 43,000 ఉద్యోగాలు, 8 బిలియన్లు పెట్టిన మహారాష్ట్రలో 83,000 ఉద్యోగాలు వచ్చినట్టే ఇక్కడ 15 బిలియన్లు పెట్టినప్పుడు 150,000 నుంచి 190,000 మధ్యలో ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయి అనేది ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఇది కూడా మీకు అర్థం చేసుకోతే మీ కర్మ తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. మీకు అధికారం ఇస్తే 5 సంవత్సరాల పదవీ కాలంలో మాజీ ఆ రోజున మంత్రులుగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని ఇలా తిట్టడమే లక్ష్యంగా పనిచేసి, ఇవాళ అదే మాజీ మంత్రులందరూ మళ్ళీ వచ్చి ఇట్లాగే మాట్లాడితే సభ్య సమాజం తలదించుకుంటుంది. సభ్య సమాజంలో మీ పార్టీ మనుగడ ప్రశాంతం అవుతుందని నేను భావిస్తున్నా. రాబోయే కాలంలో గూగుల్ని వెల్కమ్ చేయాల్సిందిగా వైసీపీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మాజీ ఐటీ మంత్రి అయితే 100% వెల్కమ్ చేస్తారని నమ్ముతున్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జీవితం మహోన్నతమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. బుధవారం అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం సమాజానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్, నంది సరస్వతి, గడ్డం ప్రసాద్, మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతిని పురస్కరించుకొని మన పట్టాభిపురం దగ్గరున్న ఆయన యొక్క విగ్రహానికి మొత్తం మేము క్యాడర్ అంతా కలిసి కూడా కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు అనంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు. మనకి పీపుల్స్ ప్రెసిడెంట్గా, మిజైల్ మ్యాన్గా, యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిరంతరం ఆయన యొక్క జీవితం మొత్తం కూడా ఆయన గడిపిన శైలి మనందరికీ తెలిసిందే. ఆఖరి నిమిషం దాకా విద్యార్థుల కోసం, యువత కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కానివ్వండి, లేదంటే ఆయన జీవన విధానం కానివ్వండి మనందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. చాలా నిరాడంబరంగా
ఎంతమందో మన ప్రెసిడెంట్షిప్ చేశారు, కానీ ఇండియాకి ఇంత నిడారంభత ఉన్న ప్రెసిడెంట్ మనకి ఎక్కడ కూడా కనిపించరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన ఏకైక మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎప్పుడూ కూడా యువత కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయండి అని చెప్పే ఏకైక వ్యక్తి. అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అని అంటే కింద పడిపోవడం కాదు, లెగవడానికి నిరాకరించడం అని చెప్పి యూత్ని ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతిని మనం జరుపుకోవడం, విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడం అనేది ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావిస్తూ, మరి వికసిత్ భారత్ అనేది ఆయన ఒక కళ. ఈ భారతదేశం కంప్లీట్గా డెవలప్డ్ ఇండియాగా నేను చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన నిరంతరం ఎప్పుడు ఆయన మాటల్లో చెప్తూ ఉంటారు. మరి ఆ కళ సహకారం కోసం ఈరోజు మన యువత కానివ్వండి, నాయకులుగా మనం కీర్తింపబడుతున్న ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, ఆ కళని నెరవేర్చేదానికి మనం కూడా ఊతం ఇవ్వాలి, మనం కూడా అందులో మనం భాగస్వామ్యులం అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఆయన కళని మనం సాకారం చేసే బాధ్యతను మనం తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి విచ్చేసిన నాయకులందరూ, మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతులు శ్రీ గౌరవనీయులు అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని 35వ డివిజన్లో జూట్ మిల్ మసీదు వారి విగ్రహం వద్ద శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సోదరి మాధవి గారు చెప్పినట్టు వారు కలలు కనండి, దానికోసం ప్రయత్నించండి, సహకారం చేసుకోండి అని వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు యువత అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వారు ఏదైతే ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని, వారు పెట్టిన ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా వారి ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి, అట్లాగే మన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో కూడా వారి ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చేసిన శాసనసభ్యురాలు మాధవి గారికి అట్లాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గుంటూరు జూట్ మిల్ ఆపోజిట్ కృష్ణనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నాయుడు గారి మిలిటరీ హోటల్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గుంటూరు నగరవాసుల అభిరుచులకు అనుగుణంగా నాన్ వెజ్ వంటకాలు నాయుడు గారి మిలిటరీ హోటల్లో లభిస్తాయని తెలిపారు. కస్టమర్స్ ఆదరాభిమానాలతో నాయుడు గారి మిలిటరీ హోటల్ దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరెంటి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్, నంది సరస్వతి, నాయుడు గారి మిలిటరీ హోటల్ నిర్వాహకులు అనిల్, దొడ్డి వంశీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పట్టాభిపురంలో మనకి ఒక మిలిటరీ హోటల్, నాయుడు గారి మిలిటరీ హోటల్ అని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అనిల్ గారు అని దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. చాలా ట్రెడిషనల్ ఫుడ్ని, అంటే మనకి రాగి ముద్ద దగ్గర నుంచి అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ని అందరికీ అందిస్తూ దీన్ని ఓపెన్ చేసుకున్నారు. ఈవినింగ్ పూటేమో మనకి వరండాలో ఫుడ్ని ఇచ్చే, అంటే ఒక దాబా స్టైల్లో ఏర్పాటు చేసే విధంగా వినూత్నంగా వాళ్ళు తీసుకురావడం, అదేవిధంగా లోపల కూడా ఇంటీరియర్గా కూడా ఈ యొక్క హోటల్ని రన్ చేస్తూ ఉన్నారు. అయితే మనకి ఈ పరిసర ప్రాంతాల్లో రాగానే మేము గమనించింది ఏంటంటే కాస్త ట్రాఫిక్కి ఇబ్బందిగానే ఉండే రోడ్ ఇది. వాళ్ళు ఎంట్రన్స్ అలా పెట్టుకోవడం జరిగింది. కొంచెం దీన్ని గమనించి ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రావాలి, అందరూ కూడా వీళ్ళని బ్లెస్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాము. లక్ష్మీపురంలో ఆల్రెడీ నాయుడు గారి కుండ బిర్యానీ ఫ్రాంచైజ్తో చాలా సక్సెస్ఫుల్గా మంచి అథెంటిక్ ఫుడ్తో, క్వాలిటేటివ్ ఫుడ్తో అందరికీ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు అనిల్ గారు. అలాగే ఈరోజు వారు అది ఫ్రాంచైజ్ అవ్వడం వల్ల ఈరోజు స్వశక్తితో ఆయన ఓన్గా దీన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. అందరూ కూడా దీన్ని బ్లెస్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇండస్ట్రీగా మారింది, కాంపిటేటివ్ ఇండస్ట్రీగా మారింది. అందులో కొత్తదనము అదేవిధంగా క్వాలిటీ ఉన్నప్పుడు కంపల్సరీగా దానికి అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మెనూ మొత్తం కూడా చాలా కొత్తగా ఏర్పాటు చేసుకొని ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకున్నారు. సో వీళ్ళందరినీ బ్లెస్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ
ధన్యవాదాలు. సుప్రసిద్ధ గూగుల్ సంస్థను విశాఖలో ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కి ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గూగుల్ సంస్థ రాకతో ఏపీ ప్రతిష్ట మరింత పెరిగిందని చెప్పారు. దీంతో యువతకు ఉపాధి లభించడంతో పాటు భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా రాజధానిగా అవతరిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. రాజధాని అమరావతి బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ నేతలు చంద్రగిరి బాబు, జాన్ సైదా, చెంబేటి మణికుమారి, బాబు, రాంప్రసాద్, నారాయణ, మల్లె అయ్యప్ప పాల్గొన్నారు. మంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి రోజు. గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే 12 మాసాలు అహర్నిశలు కృషి చేసి ఎన్నో మార్పులు సెంటర్లో తీసుకొచ్చి ఈ యొక్క సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒక కంకణం కట్టుకొని శ్రమించినటువంటి యువనేత నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖకు రావటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది యువతకి నిరుద్యోగ సమస్య అనేది ఉండదు. యువత భవిష్యత్ చాలా బాగుంటుంది. అంతేకాదు మన రాష్ట్రంలో నుంచే గూగుల్ సంస్థ అనేక చారిత్రాత్మకమైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరుస్తుంది. ఈ గూగుల్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి హబ్ రాజధానిగా ఏర్పాటు అవుతుందనేది వాస్తవం. గతంలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాదులో ఏర్పాటు చేయటం రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఏ విధంగా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా హైదరాబాదు ప్రపంచ చిత్రపటంలో అగ్రగాంచినటువంటి రాష్ట్రంగా పేరు పొందిందో, అలాంటి పేరు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఒక నూతనమైనటువంటి కీర్తి ఈ యొక్క మన గూగుల్ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి వస్తుందనేది వాస్తవం. నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావడానికి వారు 12 నెలలు అహర్నిశలు కృషి చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో భారతరత్న మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం 94వ జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆవిష్కరించారు. ప్రఖ్యాత అణు శాస్త్రవేత్తగా, మిసైల్ మ్యాన్ గా, రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు మహోన్నతమని కితాబిచ్చారు. స్ఫూర్తిదాయకమైన అబ్దుల్ కలాం ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జన్మించి విద్య ద్వారా ఏ స్థాయికైనా సామాన్యుడు ఎదగొచ్చనేటువంటి ఆలోచన కలిగించినటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. ఒక విద్యావేత్తగా, రాష్ట్రపతిగా, ముఖ్యంగా మిసైల్ మ్యాన్గా భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి, ముఖ్యంగా శాస్త్రీయంగా ఈరోజు మనందరికీ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికను అందిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. ఈరోజు ఆడంబరం లేనటువంటి జీవితాన్ని గడిపి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మనస్తత్వంతో అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఈరోజు ఆయన ఘనమైనటువంటి మేజర్ తేజ భరద్వాజ్ పార్థివ దేహం అంతిమ యాత్రలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, జిల్లా ఎస్పీ వకుల్ సిందర్, కమిషనర్ పులు శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజస్థాన్ సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ ప్రమాదవశాత్తు తేజ్ భరద్వాజ్ మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని గుంటూరు సైనిక సంక్షేమ అధికారులు కాన్వాయ్ ద్వారా గుంటూరు సంగడిగుంటలోని తన నివాసం నుండి శ్రీనివాసరావుపేటలోని శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్రను అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా పాల్గొని అంతిమ వీడ్కోలు పలికారు. స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, మాజీ మంత్రి మోదుగురు వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, వైసీపీ ముఖ్య నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినా ప్రతి ఒక్కరి గుండెల్లో పదిలంగా ఉన్న మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం అని తెలియజేశారు. భారతదేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. రాష్ట్రంలో జరిగే సంక్షేమ కార్యక్రమాలకి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని కోరారు. మళ్లీ జన్మంటూ ఉంటే అబ్దుల్ కలాం భారతదేశంలోనే జన్మించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అబ్దుల్ కలాం బాటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనం చేస్తుందని అన్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నేతృత్వంలో ఆయన ఘనమైనటువంటి నివాళులర్పించాం. చాలామంది భౌతికంగా దూరం అవుతారు కానీ వారు మరణించినటువంటి వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకడు. వెన్ హీ డైస్, ఆయనకి no possession of the house, even not owning of single yard of land, no bank balance, no wife, except ఆయన వదిలిపెట్టినటువంటి భారతదేశం ఇస్రో ద్వారా అనుసంధానం చేసినటువంటి రాకెట్లు తప్పితే ఆయన దేశానికి చాలా ఇచ్చాడు. ఒక వ్యక్తిత్వంలో కూడా సొంతంగా వాళ్ళ బ్రదర్స్ కూడా రాష్ట్రపతి భవన్కి వస్తే గెస్టులుగా వాళ్ళ ఖర్చులు కూడా ఆయన జేబులోంచి తింటున్నటువంటి వ్యక్తి. ఒక రాష్ట్రపతి భవన్ నుంచి ఇంటికి వెళ్ళినటువంటి 2 ప్యాంట్లు 2 షర్ట్లు, ఆయనకి విదేశాల నుంచి ఇచ్చినటువంటి గిఫ్ట్లు కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తి. అందుకని నిజంగా నేనైతే ఒక భారతీయుడుగా మళ్ళీ ఆయన ఈ భారతదేశంలో జన్మించాలని చెప్పి అల్లాని భగవంతుని ప్రార్థిస్తాను. ఎందుకంటే గర్వపడేటువంటి ఏకత్వంలో భిన్నత్వం, ఈ భారతదేశం హిందూ దేశం అయినప్పుడు కూడా ఒక ముస్లిం డాక్టర్ అబ్దుల్ కలాం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో మరి అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజున మనం ఈ విధంగా పండగలాగా చేసుకుంటున్నామంటే గర్వకారణం ఏంటంటే ప్రపంచ పటంలో ఈ రోజున ప్రపంచ పటంలో భారతదేశం సైన్యం కానీ మన కాల్బలం కానీ మన ఆయుధ బలం, ఈరోజు ఆయుధ బలం ఇంత పటిష్టంగా ఉంది, ఈ రోజున ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అంటే ఆ మహానుభావుడు ఇస్రో ద్వారా మనకి ఏదైతే ఇచ్చే రాకెట్లు ఇచ్చారో ఈ రోజు కూడా అవి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉన్నాయి. మనమంతా ఇప్పుడు విద్యార్థి దశ నుంచే మరి ఒక ఆయన స్పీచెస్ని పాఠాలలాగా తీసేసుకున్నట్టయితే
మరి ఎంతోమంది అబ్దుల్ కలాం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ భగవంతుణ్ణి పెద్దలు అన్నట్టుగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాంటి వ్యక్తి భారతదేశంలో ఎక్కడో ఈరోజు 94 మరి ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఈరోజు గుంటూరు జిల్లా కార్యాలయంలో ఆయన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మైనారిటీస్ అందరికీ నిజంగానే ఒక ఆణిముత్యంగా మళ్ళీ ఇంకొకసారి దొరకని అరుదైన మరి జమ్గా మిగిలారు. ఎందుకనంటే ఈరోజు ఒక మెసేజ్, ఒక సంకేతం, అందరికీ ఒక ఇన్స్పిరేషన్, చదువుకున్న వాళ్ళందరికీ, మరీ ముఖ్యంగా మైనారిటీస్కి చదువు ఉండాలి, చదువు ఉంటేనే ఈరోజు ఈ దేశానికి మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పి ఆయన డిఆర్డిఓలో అలాగే ఇస్రోలో కూడా పనిచేసి ఈరోజు ఒక బిరుదు తీసుకొని ఆయన జీవితం అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్లా మారి, ఎందుకంటే ఆయన చదువుకునే సమయంలో కూడా న్యూస్ పేపర్స్ వేసి దాని దగ్గర నుంచి వచ్చిన డబ్బులతోనే చదువుకొని ఈరోజు కష్టాజీతం అంటే ఒక హార్డ్ వర్క్ అంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నా కూడా మరి అబ్దుల్ కలాం గారు తీసి ఆయన చావు కూడా ఆయన ఒక పాఠం చెప్తూ ఒక ఇన్స్పిరేషన్ అంటే ఒక దీంట్లోనే ఆయన మెసేజ్ ఇస్తూనే ఆయన చావటం జరిగింది. ఆయన చావు అనేది కూడా ఒక మెసేజ్, ఒక సంకేతం. ఇలాంటి చదువుకునే వాళ్ళందరికీ కూడా మాలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు కూడా అందరం కూడా సమానమే అని చెప్పి ఈ దేశానికి ఒక ఆణిముత్యంగా మిగిలిన వాళ్ళు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ మేము గర్వించాలన్నా చేయాలన్నా కూడా మోదుగులు గారు చెప్పినట్టు ఆయన పేరుని ఎక్కడైనా కూడా మా గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా తురకపాలెంలో పోతిన మహేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తురకపాలెం మరణాలపై ప్రభుత్వం స్పందించి మెడికల్ ఎమర్జెన్సీ తరహా సేవలు అందించిందని తెలియజేశారు. వైసీపీ తురకపాలెం సంఘటనను రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి వస్తున్నారని, ఏం తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటని తెలిపారు. తాడేపల్లి రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. ఉనికి చాటుకునేందుకు వైసీపీ బ్యాచ్ తురకపాలెం వచ్చి హడావుడి చేస్తున్నారని, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మీరు వచ్చి అక్కడ కులాల మధ్యలో ఇంకోటి కూడా పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తే బూమరాంగ్ అవుతుంది. ఇవాళ మీరు ఏది పెట్టే కానీ బూమరాంగ్ అవుతుంది తెలుసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారు పరామర్శించలేదా? చంద్రబాబు నాయుడు గారు పరామర్శించలేదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరు అవసరమో వాళ్ళందరం కూడా వెళ్ళి, ఈవెన్ సెంట్రల్ మంత్రి గారు కూడా ఎన్నిసార్లు ఆ ఊరికి వెళ్ళాడో ఒకసారి తెలుసుకుని సిగ్గు తెచ్చుకోండి. మీరు మీ ఇన్ఛార్జ్ అక్కడికి నాకు తెలిసి ఒకసారి 2 సార్లు ఉంటాడు. సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు రామాంజర్ గారు అక్కడే నిద్రపోయి వాళ్ళతో భోజనాలు చేసి తగ్గిపోయే వరకు కూడా ఏ రకంగా అక్కడ ఆ ఊరిని కాపాడారో ఒకసారి తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా మాట్లాడితే దళితుల్లో మన బిడ్డలు, దళితుల మేనమానే మీరందరూ అక్కచెల్లెలు అని చెప్పుకున్నటువంటి మీ నాయకుడు ఏమైపోయాడు? కూతవేటు దూరంలో ఉన్నాడు. తాడేపల్లి నుంచి తురకపాలెం కూతవేటు దూరం. ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే ఫస్ట్ స్పందించాల్సిందే ప్రతిపక్షం. ఎందుకు రాలేదు? ఏడన్నాడు అసలు? ఏమన్నా దాని గురించి ఆలోచించాడు ఎప్పుడైనా? ఒక్క గంట వచ్చేటానికి నీ నాయకుడు కుదరలేదు. మాట్లాడితే మరి మీరు మాట్లాడేది కదా, దళితులుగా అన్నయ్య, దళితులుగా బాబాయ్, దళితులుగా మేనమామ, నా దళితులు అంటారు కదా. ఇవాళ దళితులు అంటే మీకు ప్రేమ పోయిందా? దళితుల మీద ప్రేమ తగ్గిపోయిందా? ఇద్దరు కూతురుని రాష్ట్రంలో ఓట్లైనటువంటి ఇద్దరు కూతుర్ల కోసం కోర్టు పర్మిషన్ తీసుకుని పోతాడు కదా లండను. మరి అలాంటిది నా దళితులు అనేటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు 21 మంది, నాకు అసలు పదం వాడటానికే నాకు సహించదు. నేను ఎప్పుడు మనుషులు చూస్తా. దళితులు అంటూ నాకు నచ్చదు. మీరు అన్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. 21 మంది చనిపోతే ఒక గంట కేటాయించలేకపోయారా? ఒక గంట కేటాయించలేకపోయారా? మీరు వచ్చి ఇక్కడ మాట్లాడతారా? ప్రభుత్వం నడిపేటటువంటి వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యత ఎట్లా ఉంటుందో, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత ఎట్లా ఉంటుందో తెలీదా మీకు? ఒక గంట కేటాయించి వచ్చి తురకపాలెం బాధితులు కానీ పరామర్శించాలన్న ఆలోచన లేనటువంటి మీరు వచ్చేవాళ్ళ అంతా అయిపోయి సమస్య పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి ఏదో చేద్దాం, మళ్ళా అగ్గిరాజిద్దాం, మంటేద్దాం అనే భావనతో వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఏమనాలి? మిమ్మల్ని అక్కడికి వచ్చిన మీలో ఎవరికైనా ఒక్కడికైనా సంస్కారం ఉందా? సంస్కారం ఉంటే ఇవాళ తురకపాలెం వస్తారా మీరు? మళ్ళా చెప్తున్నా, ఎప్పుడు జరిగినటువంటి విషయం
చనిపోయిన కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వటమని ఇవాళ గొప్పగా చెప్పుకుంటాం మేము. లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో చర్మకారుల సంస్థ పరిరక్షణ భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర చర్మకార సంఘాల నాయకులు పెద్దలు మేధావులతో గుంటూరులోని జయా గ్రాండ్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ పాల్గొన్నారు. లిడ్ క్యాప్ దశ దిశ గతం వర్తమానం భవిష్యత్తు కార్యాచరణపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ టూరిజం శాఖలో ప్రభుత్వం చొరవ చూపి లెదర్ స్టాల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేటకు అవకాశం కల్పించాలని, అన్ని రకాల శాఖలతో సంప్రదింపులు జరిపి మార్గదర్శకాలను తయారు చేయాలని కోరటం జరిగింది. కార్యక్రమంలో లిడ్ క్యాప్ పరిరక్షణ సమితి ఫౌండేషన్ మరియు కన్వీనర్ ముప్పిడి దైవ వరప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరు కిషోర్ కుమార్, రాష్ట్ర నలుమూలల నుండి చర్మకార సంఘాల నాయకులు, మాదిగ సామాజిక వర్గ పెద్దలు మరియు మేధావులు పాల్గొన్నారు. నమస్కారం. లిడ్ క్యాప్ని పరిరక్షించాలని దేవ వరప్రసాద్ గారు కొన్ని సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు. వాళ్ళ టీం అంతా కూడా పనిచేస్తూ ఉంది. లిడ్ క్యాప్ ఎప్పటికప్పుడే వచ్చిన ప్రభుత్వాలల్లో ఏదో కార్యక్రమం చేయాలనుకోవడం, ఏమి చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది. అది నిర్వీర్యమైపోతూ ఉంది. అది 1 కోటి మంది ప్రజల జీవితాలకు సంబంధించిన ఒక కార్పొరేషన్. అది దానికి చాలా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. సుమారు 5,000 కోట్ల పైచిలకు ఖరీదయ్యే ఆస్తులు ఉన్నాయి. ముందు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది లిడ్ క్యాప్ ఆస్తుల్ని పరిరక్షించాలి. పరిరక్షణతో పాటు చెప్పులు కుట్టుకొని జీవించే, లేకపోతే చర్మకార వృత్తి మీద జీవించే ఆ కార్మికుల యొక్క ఉపాధి, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేది మా యొక్క రిక్వెస్ట్ ప్రభుత్వానికి. అందువల్ల ఈ అన్ని కార్యక్రమాలని పరిరక్షించేందుకు ఈ లిడ్ క్యాప్ని ఒక షేప్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక మలుపు అనే కార్యక్రమం ద్వారా వారు దీన్ని కొంత షేప్లో తీసుకొచ్చారు, ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ మలుపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఈ లిడ్ క్యాప్ ఆస్తులను ఎలా పరిరక్షించాలి, ఎలా చర్మకారుల యొక్క ఉపాధి అవకాశాలను పెంచాలి, ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలనే దాని మీద ఒక స్టడీ కమిటీని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలోనే వేస్తే బాగుంటుంది. లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణిక్యరావు కూడా దాంట్లో వేస్తే వాళ్ళిద్దరి నాయకత్వంలో ఈ వరప్రసాద్ గారు లాంటి వాళ్ళని కమిటీగా వేసి ఒక రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వం ముందుకెళ్తే వేలాది మందికి ఉపయోగం జరుగుతుంది. లిడ్ క్యాప్ అనేది అది ఎంత ఏంటనేది తర్వాత. శాంతి కేంద్రాలు అయినా చర్చిలపైన దాడులు జరుగుతున్నాయని క్రైస్తవ సంఘాల జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. జేఏసీ ప్రతినిధులు కోళ్లమూడి రాజచంద్రబాబు, సురేష్ జేమ్స్, సుందర్ సింగ్, వీరబాబు, ఎం అబ్రహం బుధవారం మీడియాతో మాట్లాడారు. పాస్టర్లను సైతం హత్యలు చేయడం దారుణమని అన్నారు. సువార్త వ్యాప్తి జరగకుండా కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని నిరసిస్తూ ఈ నెల 30వ తేదీన గుంటూరులో పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసకులతో ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. అనంతరం సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. చలో గుంటూరు కార్యక్రమంలో క్రైస్తవ మత విశ్వాసకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం, వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్లుగా 30వ తేదీ అక్టోబర్ మాసం గురువారం 10 గంటలకు చలో గుంటూరు కలెక్టరేట్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్య ఉద్దేశం, భారతదేశంలో ఎప్పుడు కూడా 3 రంగుల జెండా కలిగి ఉన్న మనము, కాషాయం త్యాగానికి సాదృశ్యం, తెలుపు శాంతికి సాదృశ్యం, పచ్చదనం అంటే సస్యశ్యామల దేశానికి సాదృశ్యం. ఇది ఆ జెండా వచ్చిన ఆంధ్ర రాష్ట్రం నుంచే. ఆ జెండా పెంగళవేణు గారు తీసుకొచ్చారు. అలాంటిది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐక్యత అనేది మా సంస్థ పేరు కూడా మరి ఐక్య, ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్, ఒక ప్రేమపూర్వక స్టార్ట్ అయిన దానిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని, అందరం కూడా ప్రశాంతంగా కుటుంబాలు, వ్యక్తులు, సమాజాలు, సముదాయాలు అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పటివరకు చెప్పినట్లుగా క్రమశిక్షణ గురించి చెప్తారు. దేవాలయాల్లో ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి బాగుండాలని చెప్తారు, అభివృద్ధి చెందాలని చెప్తారు. ఇవి తప్ప ఎక్కడ ఉందని తెలియజేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా ఉందాం. అన్ని మతాలు, అన్ని రాష్ట్రాల్లో మరి ఇలాంటి వ్యతిరేక చట్టాలు లేకుండా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఇదే ప్రభుత్వాన్ని తెలియజేస్తూ నాకు అందరూ సహకరించాలని 10వ తారీఖున గుంటూరు కలెక్టరేట్లో అందరూ కలుసుకుందామని 10వ నెల అక్టోబర్ నెల 30వ తేదీ గురువారం. ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే మార్టిన్ లూథర్ గారు బైబిల్ తీసుకొచ్చి 508 సంవత్సరాలు అయింది కనుక ఆ 31వ తేదీ ఎదురు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన వివిధ ప్రాంతాల్లో. సెప్టెంబర్ నెల 16వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక పిల్ అనేది
చీఫ్ జస్టిస్ సీట్ దగ్గరికి వచ్చింది, అది ధర్మాసనం దగ్గరికి వచ్చింది. అదేంటంటే మత మార్పిడి వ్యతిరేక చట్టాలపైన ఒక బిల్లు వేయటం జరిగింది. దాని మీద జస్టిస్ గవాయ్ గారు ఒక మాట అన్నారు. మత స్వేచ్ఛను మరి కోల్పోయే విధంగా ఈ చట్టాలు ఎలా చేశారు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే మాకు సమాధానం పెట్టండి 30 రోజుల్లాగా అని చెప్పేసి ఆయన అనటం జరిగింది. దాన్ని పురస్కరించుకుని చీఫ్ జస్టిస్ని బ్లాక్మెయిల్ చేసేందుకోసమే ఆయన పైన మరి వారం రోజుల క్రితం దాడి చేయించడం జరిగింది. ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకి వెనకాడే వ్యక్తి కాదు గవాయ్ గారు. ఆయన బహుజనుడు, అంబేద్కరిస్టు కూడా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆ దాడి చేసిన వ్యక్తిని రాజద్రోహం కేసు పెట్టి అతను ఉరి తీయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో మరి గౌరవనీయ మోడీ గారు దాని మీద నోరు మెరపలేదు, అమిత్ షా గారు కూడా నోరు మెరపలేదు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.